రాజు రివ్యూస్. ఈ రోజు ఓటింగ్ అంటే నవంబర్ 14 ప్రెజెంట్ ఇప్పటి వరకు ఓటింగ్ ఎలాగుంది? నిన్న ఓటింగ్కి ఈ రోజు ఓటింగ్కి డిఫరెన్స్ ఉంది. సో అసలు ఎలా ఉంది? ఈ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓటింగ్ ఎలా మారుతుంది అన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. చాలా వెబ్సైట్లలో 23 నుంచి 30% మధ్య, అంటే ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్లో నిన్న కూడా గౌతమే కొనసాగాడు. ఈ రోజు కూడా గౌతమే కొనసాగుతున్నాడు. ఎందుకంటే గౌతమ్ ఓటింగ్ నిఖిల్ లేకపోవడం వల్ల గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ నిఖిల్ ఉన్నా కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో, సెకండ్ కానీ ఫస్ట్ ప్లేస్లో కానీ ఉండడు. కానీ గౌతమ్ ఫస్ట్ ప్లేస్లోనే కొనసాగుతున్నాడు. ఎందుకంటే గౌతమ్ నిన్న కూడా, అంటే నిన్న వచ్చిన ఎపిసోడ్లో కూడా టేస్టీ తేజ గురించి, మా మదర్ సీజన్ 7లో వచ్చారు కాబట్టి మా మదర్ అంటే మా ఫ్యామిలీ నుంచి ఎవరో రాకపోయినా పర్వాలేదు, కానీ టేస్టీ తేజ బాధ నేను చూడలేకపోతున్నాను. బిగ్ బాస్ ఏమాత్రం ఛాన్స్ ఉన్నా టేస్టీ తేజని వాళ్ళ మదర్ని పంపించండి అని చెప్పడం. నిన్న ఎపిసోడ్లో ఏదైతే ఉందో నిఖిల్ వాళ్ళ అమ్మగారు జీతో అంటే గౌతమ్తో గొడవ పడొద్దు, సో ఇటువంటివన్నీ నిఖిల్ చెప్పడం. సో ఎక్కడైనా సరే ఆ గౌతమ్ సోలో ప్లేయర్ని, సోలోగా ఉన్నాను చెప్పుకోవడం కానీ, తర్వాత తన ఆడే విధానం కానీ, ఈ మధ్య ఏం జరిగినా కూడా తనకి ప్లస్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ పోతే వెంట్రుక వస్తే కొండ అన్నట్టు గౌతమ్ మాట అలాగే ఉంది. కాబట్టి గౌతమ్ ఏంటంటే ప్రతిదీ కూడా తనకు కలిసి వచ్చినట్టు ఉంది. నిన్న టేస్టీ తేజ గురించి మాట్లాడినప్పుడు కూడా టేస్టీ తేజకి ఏదో కంటెంట్ కోసం అయితే చెప్పినట్లేదు, 100% తన మనసులో అనిపించింది. తను వెళ్ళి బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకున్నాడు, మా మదర్ ఆల్రెడీ వచ్చారు కాబట్టి టేస్టీ తేజ కోసం. సో ఇటువంటి అన్ని ఏంటంటే చిన్న సీన్ సరిపోద్ది మనిషి ఆటోమేటిక్గా మారడానికి. ఏదన్నా ఒక చిన్న సన్నివేశం జస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఏదేమైనా సరే గౌతమ్కి బాగుంది. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అవ్వకుండానే గౌతమ్కి ఓటింగ్ అయితే మాత్రం చాలా గట్టిగా పడుతుంది. గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి నిన్నైతే యష్మి గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారని చెప్పుకున్నాం. నేను చెప్పాను కదా టేస్టీ తేజ ఓటింగ్ బాగా పెరుగుతుందని. టేస్టీ తేజ అనూహ్యంగా సెకండ్ ప్లేస్కి వచ్చాడు అనమాట. సో సెకండ్ ప్లేస్కి రావడానికి తను ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నాడు. అవినాష్ రోహిణి గారిని పక్కన పెట్టేస్తే టేస్టీ తేజ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళతో సరదాగా కలిసిపోవడం, వాళ్ళందరూ నువ్వు నా కొడుకులాటోడు అని చెప్పడం. నెక్స్ట్ వచ్చి టేస్టీ తేజ చిన్న చిన్న పంచులు వేయడం. చూడండి, మన ఎవరు యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు అవినాష్ని అంటారు, నువ్వు వాళ్ళ అమ్మాయి అంటే నువ్వు చూడడానికి వయసులో నా అంత వయసు ఉన్నా కూడా నువ్వు మా అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు, నేను గుద్దితే. ఆ తర్వాత రోహిణి గారు గోతులో కప్పాడు, అదే గట్టికి కొడితే భూమిలో దిగిపోతావని అనడం కానీ, తర్వాత సెటైర్లు వేయడం కానీ, బాబాయ్ నువ్వు బాబాయ్లా ఉంటావు, నువ్వు మా అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు అని చెప్పేసి ఆయన 2 పీకితే ఏంటి ఇలాంటివి అంటే సరదాగా సెటైర్లు వేయడం, అది మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి టేస్టీ తేజ వచ్చి ఏంటంటే వీళ్ళ అమ్మగారి కోసం తను ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు తను ఫీల్ అయిన విధానం కానీ ప్రతిదీ కూడా టేస్టీ తేజకి అయితే బాగుంది. ఈ ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వరకు ఎంటర్ అవ్వకపోయినా సరే తనకైతే మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఆడియన్స్ కూడా ఎక్కువగా ఓట్లు తేజ గుద్దుతున్నారు. కాబట్టి సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ వచ్చాడు. తర్వాత వచ్చి యష్మి గారు అనమాట. నిన్న సెకండ్ ప్లేస్లో ఆవిడ ఉండేది. నిఖిల్ ఓట్లు ఎక్కువగా మన యష్మి గారు పడడం వల్ల, దీని తర్వాత నేను సెకండ్ ప్లేస్కి వాళ్ళ నాన్నగారు రావడం వల్ల, వాళ్ళ నాన్నగారు వచ్చిన దానివల్ల, సో నిన్న కూడా ఆవిడ సెకండ్ ప్లేస్లో ఉన్నారు కానీ ఇవాళ థర్డ్ ప్లేస్కి వచ్చారు. సో ఎంతో కొంత వాళ్ళ నాన్నగారు ఎపిసోడ్ ఆవిడకి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఆవిడ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత అనూహ్యంగా చివరి ప్లేస్లో ఉన్న అవినాష్ ఫోర్త్ ప్లేస్లోకి వచ్చారనమాట. సో అవినాష్ ఫోర్త్ ప్లేస్లోకి రావడానికి నిన్న ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో వాళ్ళ మిస్సెస్ గారు రావడం కానీ, సో అది ఎంటర్టైన్మెంట్గా సాగడం కానీ, సో అవినాష్కి సంబంధించి వాళ్ళ మిస్సెస్ గారికి సంబంధించి ఆ ఎపిసోడ్లో అది అందరికీ నచ్చడం. సో అనూహ్యంగా అవినాష్ గారు ఫోర్త్ ప్లేస్కి వచ్చారనమాట 15% ఓటింగ్తో. ఇది మాత్రం ఊహించిందనమాట. ఎందుకంటే అవినాష్ గారు చివరి ప్లేస్లో నుంచి సడన్గా ఇంత ఓటింగ్ పెరగడం మాత్రం చాలా ఇదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న లాస్ట్ ప్లేస్లో ఉన్న అవినాష్ ఈరోజు ఫోర్త్ ప్లేస్కి వచ్చారు. తర్వాత విష్ణుప్రియ గారు అనూహ్యంగా ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఆవిడ ఫిఫ్త్ ప్లేస్కి పడిపోయారు అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ వాళ్ళ నాన్నగారు వస్తారు కదా, వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత అది పెరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ విష్ణుప్రియ గారు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. చివరగా వచ్చి మన పృథ్వీ గారు చివరి ప్లేస్కి పడిపోయారు అనమాట. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరో రాలేదు కాబట్టి, సో నిన్న ఆయన ఫిఫ్త్ ప్లేస్లో ఉండవలసిన పృథ్వీ గారు ఈరోజు చివరి ప్లేస్లో ఉన్నారు. సో ఈరోజు ఓటింగ్ అంటే నిన్న ఎపిసోడ్ ప్రకారం చూసుకుంటే ఈరోజు ఓటింగ్ అయితే మాత్రం
ఫస్ట్ ప్లేస్లో వచ్చి గౌతమ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లోకి వచ్చి టేస్టీ తేజ వెళ్ళారు. థర్డ్ ప్లేస్లో వచ్చి యష్మి గారు ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లోకి అనూహ్యంగా మన అవినాష్ గారు వచ్చారు. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ గారు, చివరి ప్లేస్లో మన పృథ్వీ గారు ఉన్నారనమాట. సో పృథ్వీ గారు ఫ్యామిలీ వీక్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవరు హౌస్లోకి ఎంటర్ అవ్వలేదు. అలాగే మన విష్ణుప్రియ గారికి సంబంధించి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు ఎంటర్ అవ్వలేదు. సో గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరో రాలేకపోయినా ఆయన టాప్ ప్లేస్లోనే కొనసాగుతున్నాడు. టేస్టీ తేజకి వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరో రాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో రారు అన్న ఒక సానుభూతి, నెక్స్ట్ వచ్చిన ప్రతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో నువ్వు నా కొడుకు లాంటివే, నా కొడుకువే, నా కొడుకు అని చెప్పడం, తర్వాత గౌతమ్ రిక్వెస్ట్ చేయడం, ఏదైనా సరే ఎవరి ఫ్యామిలీ వచ్చినా కూడా అందులో ముఖ్యంగా మన టేస్టీ తేజ హైలైట్ అవ్వడం వల్ల టేస్టీ తేజకి ఓటింగ్ బాగా పెరుగుతుంది. సో ఈరోజు ఓటింగ్ ప్రకారం అయితే కనుక లీస్ట్లో ఉన్నది మాత్రం పృథ్వీ గారు. రేపు ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.